నమస్కారం. దూరదర్శన్ రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశము పశువులలో పరాన్నజీవులు, వాటి వలన కలిగే సమస్యలు, నివారణ చర్యలు. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు మరిన్ని వివరాలు అందించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి దస్మాబాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ పశువైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. నమస్తే మేడం. నమస్కారం మేడం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి చిన్న లఘు చిత్రాన్ని చూద్దాం. మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశు సంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ సమాజానికి పశు సంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పాడి పశువులను రైతు ప్రతిరోజు గమనించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనబడితే తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారంగా ఉంటుంది. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. పాడి పశువులకు వ్యాధులు రాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు అంటువ్యాధులు సోకకముందే నివారణ చర్యగా వ్యాధి నివారణ టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. ముఖ్యంగా పాడి పశువులు అంత బాహ్య పరాన్న జీవులకు లోనైనప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులలో పోషించి సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రక్షించినట్లయితే ఆర్థికంగా ఎంతో లాభపడతారు. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. రైట్ మేడం, ఈరోజు మనము పశువులలో పరాన్నజీవుల సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ముఖ్యంగా పరాన్నజీవులు అంటే ఏంటి? పరాన్నజీవులు అంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి మేడం. మేబీ అంతర పరాన్నజీవులు కానీ బాహ్య పరాన్నజీవులు పశువుని వేధిస్తుంటాయి. ఈ పశువు యొక్క వివిధ అవయవాల్లో స్థావరం ఏర్పరచుకొని వాటి యొక్క పోషణను సంగ్రహించి పశువును బక్కచిక్కేటట్టు చేసి వ్యాధి బారిన పడేటట్టు చేస్తాయి. ముఖ్యంగా ఈ అంతరపరాన్న జీవులు 3 రకాలుగా ఉంటాయి. అవి బద్దె పురుగులు, జలగలు, ఏలిక పాములు. అదేవిధంగా బాహ్యపరాన్న జీవులు 2 రకాలుగా ఉంటాయి. అవి పిడుదులు కానీ, గోమార్లు కానీ, మిన్నెలలు కానీ, అవన్నీ పశువు యొక్క శరీరం పైన స్థావరం ఏర్పరచుకొని పశువు నుండి రక్తాన్ని పీల్చి పశువుకి ఎనీమియాను కలగజేసి పశువుకి వ్యాధిని సంక్రమింపజేయడంలో చాలా తోడ్పడతాయి. కాబట్టి పశువులకి పరాన్నజీవులను నిర్మూలించడం చాలా ముఖ్యం మేడం. సో మీరు అన్నారంటే అంతర్ పరాన్నజీవులు అలాగే బాహ్య పరాన్నజీవులు అని అన్నారు. వాటిలో రకాలు కూడా చెప్పారు ఇలా ఉంటాయి అని. సో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ పరాన్నజీవుల సంక్రమణ అనేది ఎలా జరుగుతుంది అంటారు? మేడం, ముఖ్యంగా ఈ పరాన్నజీవుల సంక్రమణ ఈ జలగలు 2 రకాలుగా ఉంటాయి. పొట్ట జలగలు, కాలేయపు జలగలు. ఈ జలగలు నత్తలు మధ్యవర్తులుగా నిర్వర్తించి నత్తల ద్వారా ఈ పశువులకి మీడియేటింగ్ మధ్యవర్తులుగా పనిచేసి సంక్రమణ చేస్తాయి. ముఖ్యంగా కాలేయపు జలగ వ్యాధి కానీ, పొట్ట జలగ వ్యాధి కానీ, నాజల్ సిస్టోజోమియాసిస్ కానీ, ఈ 3 జలగ వ్యాధులు నత్తల ద్వారా సంక్రమింపజేసి పశువుకి కాలేయంలో వెళ్ళినప్పుడు కాలేయపు జలగ వ్యాధి ముఖ్యంగా పశువుకి ఏం చేస్తుందంటే దాని యొక్క కాలేయంని రక్తనాళాల్లో చేరి అక్కడ పెద్దగా గడ్డల్లాగా ఏర్పరిచి కాలేయము నుంచి రక్తం కారేటట్టు చేస్తుంది. దాని వలన ఎనీమియా అనేది రావడం జరుగుతుంది పశువుకి. దాంతోపాటు ఎనీమియా వచ్చాక పశువులో ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ అంటే మన కళ్ళల్లో ఉండే మ్యూకస్ మెంబ్రెన్స్ కానీ, చర్మం మీద ఉండే కానీ అవన్నీ కూడా పల్చబడిపోయి పశువుకి దాని వలన
డిస్కంఫర్ట్ అంటే దానికి కూర్చోనికి కానీ తిననికి కానీ మేత సరిగా మేయవు. అదేవిధంగా మేత మేయకపోవడం వల్ల దాంతోపాటు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, అదేవిధంగా మాంసం ఉత్పత్తి తగ్గిపోతుంది, ముఖ్యంగా పాడి పశువుల్లో. ఈ పాడి పశువులు అంటే ముఖ్యంగా జీవాలలో చాలా ఎక్కువగా చూస్తాము మనము ఈ జలగ వ్యాధులను, ముఖ్యంగా కాలేపు జలగ వ్యాధి కానీ పొట్ట జలగ వ్యాధి కానీ పొట్ట జలగ వ్యాధి కంటే కూడా కాలేపు జలగ వ్యాధి చాలా ప్రమాదకంగా ఉంటుంది. ఈ పశువులు ఎప్పుడైతే మేతకెళ్ళినప్పుడు చెరువు గట్టు అంచుల్లో కానీ చెరువు దగ్గరలో కానీ ఉండే గడ్డిని మేయడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. అది ఎట్లా అంటే ఒక చిన్న ఫ్లూక్స్, మెటాసర్కేరి అనే ఫ్లూక్స్ ద్వారా ఈ డిసీజ్ వస్తుంది వీటికి. ఎప్పుడైతే తొలకరి యొక్క ఎండాకాలం మీన్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ నెలల్లో ఈ గడ్డి అనేటివి నీటిలో ఎక్కువగా తేలుతూ ఉంటాయి. ఆ నీళ్ళలో ఉన్న గడ్డిని పశువులు మేయడం ద్వారా కానీ లేకపోతే నత్తలున్న ప్రదేశంలో గడ్డిని తినడం ద్వారా కానీ సంక్రమణ చేసి వివిధ అవయవాల్లో స్థావరం ఏర్పరచుకొని ఒక రోగాన్ని ఇంకెక్కువ బలోపేతం చేస్తారు. రైట్ మేడం, మనకి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి నాయుడు గారు. నమస్తే అండి, మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్. నా పేరు నాయుడు అండి. చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి సార్. అదే మా గేదె కొని 3 నెలలు అవుతుందండి. అది బేజర్లా దిగుతుందండి. ఏమవుతుందండి? అది బేజర్లా దిగుతుందండి. పేజర్ అండి. పారుతుందండి? కాదండి, బుడగలా వస్తుందండి. నురగలాగా? కాదండి, బుడగలా వస్తుంది. బుడగలాగా వస్తుంది అంటుంది. అయితే నట్ల మంది తాగిచ్చారండి? ఆల్రెడీ ఊళ్ళో డాక్టర్ చూపిస్తే టాబ్లెట్ ఇచ్చారండి, అయినా తగ్గలేదు. అది కట్టాం కానీ అది పడుకుంటే బుడగలా వచ్చేస్తుందండి. పడుకుంటే బుడగలా వస్తుంది. కడుపు దగ్గరనా లేకపోతే ఎక్కడ అండి? అదే కడుపు దగ్గర కాదండి, అది బుడగలా వస్తుందండి. అంటే ఎక్కడ అండి? పొట్ట మీదనా లేకపోతే ఎక్కడ వస్తుంది బుడగలాగా? అదేనండి, అది యూరిన్ వేస్తుంది కదండి. అక్కడనా అండి? అవునండి, బుడగలా వస్తుందండి. దాన్ని బేజర్ అంటారండి. ఓకే అండి. అయితే మీరు డాక్టర్ గారిని చూపించారండి? చూపించామండి, టాబ్లెట్ ఇచ్చారు. దానికి కొట్లు కడితే నిలబడుతుంది. పడుకుంటే కొట్లు ఇప్పేసి పడుకుంటే మాత్రం పెద్దది అయిపోతుందండి. అది మళ్ళీ వచ్చి మేబీ హెర్నియా అంటారు దాన్ని. దానికి ఏం చేయాలంటే టాబ్లెట్ కాదండి, మీరు దానికి సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది. హెర్నియా కాబట్టి సర్జరీ చేయాలి, లేకపోతే అది టాబ్లెట్ తోటి తగ్గదండి. ఎందుకంటే బుడగలాగా బొడ్డు దగ్గర బయటకు వస్తుంది, అంతేనండి? బొడ్డు దగ్గర కాదండి, అది బ్యాక్ పార్ట్ దగ్గర అండి. అవునండి, బ్యాక్ పార్ట్ దగ్గర. అంటే దానికి సర్జరీ అవసరం ఉంటదండి. అది టాబ్లెట్ తోటి తగ్గడం అంటే కష్టం అండి. అవునండి. నాయుడు గారు, మీరు స్థానికంగా ఉన్న మీ పశు వైద్యశాల ఉంటుంది కదా, ఒకసారి వారిని సంప్రదించండి. లేదంటే ప్రోగ్రామ్ తర్వాత మేడం నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కి కాల్ చేసి మేడంతో మాట్లాడండి, మీకు క్లియర్ గా చెప్తారు. థ్యాంక్ యూ. రైట్ మేడం, మనం ఎలా సంక్రమిస్తుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అవును మేడం. ఎప్పుడైతే ఈ పశువులు ముఖ్యంగా నత్తలు ఉన్న దగ్గర మేతకెళ్ళినప్పుడు ఆ నత్తలు ఒక ఇమెచ్యూర్ లార్వాలను కానీ లేకపోతే గుడ్లను కానీ బయటికి పంపించినప్పుడు అవి వెళ్ళి గడ్డి మీద ఉండడం వల్ల ఆ గడ్డిని మేయడం వలన పశువులకి వ్యాధి అనేది సంక్రమింపజేస్తుంది. అయితే రైతులు ఏం చేయాలంటే ముఖ్యంగా గొర్రెల కాపర్లు ఈ జీవాలను ముఖ్యంగా గొర్రెలను మేతకు తీసుకునేటప్పుడు ఆ చెరువుల చుట్టూ కానీ లేకపోతే చిన్న చిన్న పాండ్స్ చుట్టూ కానీ మేతకు వెళ్లకుండా తీసుకెళ్ళాలి. సో దానివల్ల ఇంక ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది వాటికి. ఒకవేళ అది రాకుండా చెయ్యాలి అనుకుంటే ఈ చెరువుల గట్టు చుట్టూ కానీ లేకపోతే ఈ చెరువుల కాలువల చుట్టూ కానీ మనము కొన్ని చెట్లను నాటాలి. ఆ చెట్లు ఏం చేస్తాయంటే కొన్ని ఆకులను కాయలను రాల్చి అవి రసాన్ని బయటికి పంపిస్తాయి. సో దాని ద్వారా ఆ రసం ద్వారా ఆ నత్తలు చనిపోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనము వ్యాధిని మనము అరికట్టవచ్చును. అదే కాకుండా మనం ఏం చేయాలంటే మైలుతుత్తం అనేది కాపర్ సల్ఫేట్, దాన్ని కూడా మనం ఇసుకలో 1:6 రేషియోలో కలిపి ఆ చెరువు చుట్టూ తర్వాత కాలువల చుట్టూ చల్లితే ఆ నత్తలన్నీ చనిపోతాయి. సో పశువుకి వ్యాధి సంక్రమణ అనేది జరగదు. అది కాకుండా ఇంకొకటి కూడా జలగ వ్యాధి రాకుండా ఉండాలంటే పశువుకి
కంపల్సరీ సంవత్సరానికి 3 సార్లు నట్ల నివారణ ప్రోగ్రాం కింద నట్ల మందు తాగిపించుకోవాలి. అందులో జలగలకు సంబంధించిన మందులను ఫస్ట్ మార్చి ఆర్ ఏప్రిల్ నెలల్లోనే మే నెలల్లో తాగిపించాలి. ఎందుకంటే ఆ మొదటిసారిగా ఎప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ నత్తలు అనేది ఎక్కువగా చెరువుల గట్టు చుట్టూ బాగా జమచేరుతాయి. సో ఆ టైంలో పశువుకి సంక్రమణ జరగవచ్చు. సో దాన్ని నివారించడానికి మార్చి కానీ ఏప్రిల్ మే నెలల్లో మొదటిగా జలగ వ్యాధికి నట్ల మందును తాగించాలి. దాని తర్వాత 6 నెలల సమయం తర్వాత అక్టోబర్ నవంబర్ మంత్ లో మళ్ళొకసారి వేయించుకుంటే తగ్గిపోతుందండి. ఓకే రైట్ మేడం, మనకి బాపట్ల నుంచి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నారాయణ గారు నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఉన్నారు, టీవీ చూడకుండా మాట్లాడండి. నమస్కారం, చెప్పండి మేడం. ఇప్పుడు 2వ ఈత అండి, ఫస్ట్ ఈత ఈనింది గేద. ఓకే, 2వ ఈత ఈంటే 2వ ఈతలో 4 రోజుల వరకు బాగానే ఇచ్చింది మేడం. ఓకే. అయితే సడన్ గా ఏమైందంటే ఒక పూట ఇవ్వటమే, అదే పొద్దున పూట వేస్తుంది, సాయంత్రం పూట ఇవ్వట్లేదు. అంటే నిద్ర స్టేప్ రావట్లేదు. పాలు ఇవ్వడం లేదండి? అవునండి, అంటే స్టేప్ రావట్లేదు, పాలు అంటుకోనిట్లేదు అసలు. అయితే మీరు చెప్పండి. ఉదయం పూట ఇస్తుంది మేడం. అది కాల్షియం తగ్గిందంటే కాల్షియం సంబంధించినది అది మా టానిక్ అయి ఇచ్చాడు డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు. అయితే మీరు పచ్చి మేత మేపిస్తున్నారండి? పచ్చి అంటే మేము మామూలుగా అది దానా అంటే ఉలవలు అయ్యని పట్టించి మధ్య కూడా వేస్తున్నామండి. అదే అండి, దాంతో పాటు పచ్చి మేతను మేపించడం చాలా ముఖ్యము. ఎందుకంటే పచ్చి మేత ఇవ్వడం ద్వారానే పశువు యొక్క పాల దిగుబడి అనేది పెరుగుతుంది. దానితో పాటు దానాలు చెప్పండి. పచ్చి మేత వేస్తున్నాం మేడం. ఓకే, ఏమన్నా మినరల్ మిక్చర్ లాంటివి వాడుతున్నారండి? మినరల్ మిక్చర్ మామూలు మిక్చర్ వాడుతున్నాము. మామూలుగా పశువుల దానది మిక్చర్ ఉంది కదండి, కేంద్రం కాదు. ఓకే, ఇప్పుడు మినరల్ మిక్చర్ వాడండి, పచ్చి మేత ఎక్కువ సార్లు పెట్టండి. దాంతో పాటుగా తవుడు కూడా పెట్టండి. తవుడుల్లో కూడా ఈ పిండిలు దొరుకుతాయి, మనకు ఏమంటారు, ఈ శలగ పిండిలు కానీ లేకపోతే ఆ నువ్వులది పిండి కానీ దొరుకుతుంది. అది వేస్తే మీ యొక్క పాల దిగుబడి పెరుగుతుంది. దానితో పాటు పశువును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమండి. దానికి మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి దానికి వాష్ చేయడం కానీ, లేకపోతే ఆ దూడని దగ్గరలో పెట్టడం కానీ, ఇంకా ఏమన్నా ఉంటే కూడాను. మీరు నట్ల మంది తాగిపించారండి దూడకి? తాగిస్తానండి, మామూలుగా అది పేరు పడకుండా డాక్టర్ గారు ఇస్తున్నారు. ఓకే అండి, చూడండి మేత సరిగా పెట్టారనుకోండి, ఓకే మేడం, పాల దిగుబడి పెరుగుతుంది. కాల్ కట్ అయింది. రైట్ మేడం, మరో కాలర్ ఉన్నారు నారాయణపేట నుంచి, వారితో మాట్లాడదాం. కుర్మన్న గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడండి, టీవీ చూడకుండా మాట్లాడండి. మేడం నా పేరు జాలిం కుర్మన్న మేడం, లంకర్ విలేజ్, నార్పేట జిల్లా మేడం. చెప్పండి. మేము మహిళా సంఘంలో ఒక బర్రెని తెస్తున్నాము. ఓకే. అయితే హర్యానా బర్రెని ఇచ్చిండ్రు మేడం. అయితే మన వాతావరణానికి తట్టుకోగలుగుతుందా లేదా అని అడుగుదామని చూసాను. వాతావరణానికి తట్టుకుంటుందా? ఓకే అండి, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి గేదెని? వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు మేడం. అంటే మీకు ఎక్కడ అది ప్లేస్ చెప్పలేదా అండి? చెప్పలేదు మేడం. అంటే హర్యానా నుంచా లేకపోతే మహారాష్ట్ర నుంచా? హర్యానా బర్రె అని అన్నారు మేడం. హర్యానా అని చెప్పారా? ఓకే. హర్యానా బర్రె అంటే మన యొక్క అనుకూల పరిస్థితులను తట్టుకోగలుగుతాయి. మీరు దాంట్లో చింత ఏం చెయ్యొద్దు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో పశువులు ఎప్పటి కూడా మనము దిగుబడి చేసుకుంటున్నాము, మహారాష్ట్ర నుంచి కానీ, హర్యానా నుంచి కానీ, షిర్వాల్ నుంచి కానీ. సో మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే అది ప్రెగ్నెంట్ అండి పశువు? అవును మేడం. ఎన్ని నెలలండి? 3 నెలలని చెప్పింది మేడం. 3 నెలలు అని చెప్పారా? మళ్ళీ మీరు ఏమైనా పరీక్ష చేయించారండి? లేదు మేడం, అందుకోసం చేసి మేడం. ఓకే, మీరు ఏం చేయాలంటే అది గర్భధారణ పరీక్ష కోసము మీరు దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ని కానీ లేకపోతే ఎవరైనా గోపాల మిత్ర వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని ఒకసారి వచ్చి చెక్ చేయమని చెప్పండి. దాన్ని బట్టి మీరు దాని యొక్క జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. సరే మేడం. దానితో పాటు మీరు మంచి మేత దానా ఇవ్వడము, దాని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిదండి. సరే మేడం. తర్వాత వాళ్ళు ఏమైనా మినరల్ మిక్చర్స్ లాంటివి ఏమైనా ఇచ్చారండి?
ఇవ్వలేదు మేడం, అదే అందుకోసమని అడుగుతున్నా మేడం. అదే వాళ్ళని అడగండి. ఇవన్నీ కూడా దానాలు గానీ మినరల్ మిక్చర్ గానీ వాళ్ళే ఇస్తారు. ఈ సబ్సిడీ రూపంలో ఇచ్చేసి తర్వాత మీ బిల్లులో వచ్చిన అమౌంట్లకి వెళ్ళి వాళ్ళు కొంచెం కట్ చేసుకొని మీకు ఇస్తారు. కాబట్టి వాళ్ళని అడగండి ఒకసారి. సరే సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ మేడం, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. రఘుపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేడం మేము నిజామాబాద్ జిల్లా. ఓకే అండి, మేడం ఉన్నారు, మేడం తో మాట్లాడండి, టీవీ చూడకుండా మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం మరి నాటావులు మేడం. ఓకే, నాట్ ఆవులు. అదే ఒంగోలి పెద్ద జాతి. అయితే విషయం ఏంటంటే డివార్మింగ్ అప్పుడు వేసినాము ఒకసారి. ఎన్ని రోజులు అవుతుందండి? 6 months కంటే ఎక్కువ అవుతుంది. 6 months కంటే ఎక్కువ అవుతుందంటే మీరు మళ్ళీ ఒకసారి కూడా వేయించుకోవచ్చు. సంవత్సరానికి 3 లేదా 4 సార్లు వేయించండి మీరు. మేడం ఒకటి విషయం మేడం, అవి చూడుతోడు ఉన్నాయి మేడం. చూడి దూడైతే వేయకూడదండి. మాకు ప్రైవేట్ డాక్టర్ ఏమన్నాడంటే మేడం అవిటికి వేరే ఉంటది వేయచ్చు అన్నాడు. మరి కన్ఫర్మ్ కోసం అది వద్దండి. చూడిదైతే కంపెనీ కావాలని. చూడిదైతే దేనికి వద్దండి. ఎందుకంటే చూడి దానికి వేస్తే మళ్ళా అది గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటది. కాబట్టి ఒకవేళ అది డెలివరీ అయిన తర్వాత మీరు వేయించుకోవచ్చు. అప్పుడు ఒక మాట, ఇంకో మాట మేడం, చెప్పండి. దూరం చూడి వేయచ్చా మేడం? దూడక దూరం చూడి అర్థం కావట్లేదండి. దూరం చూడ అంటే 4 నెలలు 3 నెలలు అట్లా కూడా వద్దా మేడం? అప్పుడు కూడా వద్దండి, అసలు వద్దండి మొత్తానికి. ఇంకో విషయం మేడం, అదేంటి వీటికి ఆవు ఆరోగ్యంగా ఉంటలేదు మేడం. ఎంత మేత వేసినా అంటే ఆరోగ్యంగానే ఉంది కానీ ఇంకా బలంగా అవుతలేదు. బలంగా అవ్వాలంటే మీరు దానికి ఖనిజ లోపాలు ఉండొచ్చండి. దానికోసం మీరు మినరల్ మిక్చర్ ను వాడడం మంచిదండి. లేకపోతే ఒక్కొక్కసారి బలంకి కూడా సూదులు వేస్తారు వెటర్నరీ డాక్టర్లు. అక్కడ మీరు ఆ ఇంజక్షన్లు కూడా వేయించుకోవచ్చండి. అప్పుడు మేత బాగా మేస్తుంది బలంకి వేసే ఇంజక్షన్ల ద్వారా. చెప్పండి మేడం, వాళ్ళు సరిగా పట్టించుకోలేదు మేడం బలానికి. మినరల్ మిక్చర్ అయితే మేము వాడతాము. ఓకే అండి, మీరు మంచిగా దగ్గరలో డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పండి అండి. వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు మీకు చిట్టి మీద రాసిస్తారు. అప్పుడు మీరు మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకే మేడం, రైట్ మేడం. మనకి బాహ్య పరాన్న జీవులు అని అన్నారు. సో ఈ బాహ్య పరాన్న జీవుల వలన ఎటువంటి నష్టం కలుగుతుంది అని అంటారు? ఒకవేళ ఏదైనా నష్టం వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి పశువుల్లో? మేడం, ముఖ్యంగా ఈ బాహ్య పరాన్న జీవులు గోమార్లు అన్నిటికంటే కూడా ప్రమాదకరమైనవి గోమార్లు మేడం. ఈ గోమార్లు ముఖ్యంగా ఈ పశువు యొక్క చెవులలో కానీ సన్నని తోలు ప్రదేశంలో కానీ పశువు ఎక్కడికైతే మనకు గోక్కోలేకపోవడం అంటే మన తోకతో ఇట్లా అన్నా కూడా మన దానికి రిలీఫ్ అవ్వని ప్లేస్లలో ఈ గోమార్లు వెళ్ళి అతుక్కొని కంటిన్యూస్గా రక్తాన్ని పీల్చుతూ ఉంటాయి మేడం. సో దానివల్ల చర్మం పైన దద్దుర్లు, చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు ఎనీమియాను కాజ్ చేస్తాయి. మళ్ళీ ఈ గోమార్లు ఒక్కొక్క గోమారి ఒక 2 ml ఆఫ్ బ్లడ్ని తాగుతుందండి. సో దానివల్ల పశువుకి ఏమవుతుందంటే ఎనీమియాతో పాటు ఎప్పుడైతే ఈ గోమార్లు అతుక్కొని ఉండడం వల్ల దాంతోపాటు ఈ ప్రోటోజోవన్ పారాసైట్స్ని లోపల ట్రాన్స్మిట్ చేస్తుంది, అంటే వ్యాపింపజేస్తుంది. ఆ ప్రోటోజోవన్ పారాసైట్స్ అంటే ముఖ్యంగా బెబిషియా, థైలేరియా, ఇవి రెండు కూడా రక్తంలో చేరి పశువు యొక్క రక్త కణాలను నశింపజేసేలా చేస్తాయి. సో రక్త కణాలు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు ముఖ్యంగా ప్లేట్లెట్ సెల్స్ కానీ ఆర్బీసీస్ కానీ డిస్ట్రక్షన్ అయిపోయి పశువుకి ముఖ్యంగా ఎనీమియాతో పాటు ఎప్పుడైతే బెబిషియా రోగం వచ్చిన పశువు ఈ కాఫీ కలర్డ్ యూరిన్ పాస్ చేస్తుంది. దాంతోపాటు ఎప్పుడైతే థైలేరియా అనే ఏకకణ జీవి సోకించినప్పుడు అది మన లింఫ్ నోడ్స్, లింఫ్ గ్రంథులు, అంటే ఎక్కడైతే మన మొహం మీద కానీ లేకపోతే స్కాపుల దగ్గర ఉండే కానీ ఆ బాడీ మీద ఉండే లింఫ్ గ్రంథులను బాగా ఇన్ఫ్లమేషన్ చేసేసి దానికి పైరెక్సియా అంటే ఫీవర్ వస్తుంది పశువుకి. దాంతోపాటు హిమోగ్లోబినూరియా ఉంటుంది, అంటే కాఫీ కలర్డ్ యూరిన్ ని పాస్ చేస్తుంది. మేడం, మనకు బాపట్ల నుంచి కాలర్ ఉన్నారు. శ్రీమాన్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి. చెప్పండి. మేడం గారు నమస్తేనండి. నమస్తే, చెప్పండి. గేదె ఒకటి 8 నెలలు ఇచ్చిందండి ఈనాక. ఓకే అండి. ఈ ఈనాక ఎదకు రాట్లేదమ్మా.
ఎదకు రావట్లేదా? అవునమ్మా. అయితే ఇప్పుడు మీరు దానికి ఉలువలు కానీ శనగల్ని కానీ మొలకెత్తిచ్చేసి వాటిని రోజుకి గుప్పెడు వేయాలండి. 3 ఏకలు ఈనిందమ్మా. ఎప్పుడు ఈనింది? 3 ఏకలు ఈనిందమ్మా. 3 ఈతలు ఇన్నా 4 ఈతలు ఇన్నా మళ్ళీ కడతదండి. మీరు ఏం చేయాలంటే దానికి పశువులకి దాన కరెక్ట్ గా ఉండడం చూసుకొని మేత బాగా పెట్టిన తర్వాత రోజుకొక గుప్పెడన్ని ఉలువలు గాని శనగల్ని గాని మొలకెత్తించేసి బెల్లంతో కలిపి తినిపించండి. అదే కాకుండా ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి, జనోవా ప్రజానా క్యాప్సూల్స్ అని. ఆ 3 క్యాప్సూల్స్ 3 రోజులు వాడితే తర్వాత 10 రోజులకి ఎదకొస్తుందండి. అది చూడండి అండి. ఇంకో సమస్య మేడం గారండి. ఏముందండి? వెనచేతులు రావట్లేదమ్మా. టాబ్లెట్స్ వాడారా అండి? వేరే గేదెలకమ్మా. వేరే గేదెకి ఏముందండి? వెనచేతులు రావట్లేదమ్మా. వెన్న శాతం రావట్లేదంట. అవునమ్మా. వెన్న శాతం రావాలంటే నువ్వుల పిండి కానీ వేరుశనగ పిండి కానీ తౌడులో కలుపుకొని తర్వాత బియ్యం కడిగిన నీళ్లు వేసి దానికి పశువుకి తినిపించాలండి. అప్పుడు మీకు వెన్న శాతం పెరుగుతుందండి. అదే విధంగా పెట్టొచ్చండి. సరే సరేనా. ఓకే అండి, రైట్ మేడం. మరొక కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకుని మేడం ఉన్నారు, ప్రశ్న అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం మాది అనంతపురం జిల్లా మేడం. చెప్పండి. మాది ఆవు జెర్సీ ఆవు పట్టుకొచ్చినాం మేడం. ఓకే. అది కంట్లోనూ రోంత కండలాగా పెరుగుతుంది, దాని పరిష్కారం ఏమేమి ఎందుకు మేడం? కంటిలోనా అండి? కంటిలో ఎడమ కంట్లోనూ రోంత కండలాగా పెరుగుతుంది, అందుకోసం మేడం. అంటే ఏమన్నా కళ్ళకి నీళ్లు కారుతుందా అండి? నీళ్లు అప్పుడప్పుడు కారుతుంది మేడం. మరి మీరు దగ్గరలో ఉన్న పశువైద్యం తోటి ఏమన్నా పరీక్ష చేయించారా అండి? లేదు మేడం, అంతా జస్ట్ ఒక 15 రోజుల మధ్యలో అవుతుంది మేడం రాబట్టి. అయితే అండి ఇప్పుడు అది మనము పశువుని చూస్తే గానీ చెప్తామండి. మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్ కానీ పశువైద్యశాలకు వెళ్ళి అక్కడ వెటనరీ డాక్టర్తో మాట్లాడి ఒకసారి సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ కానీ మేడం కానీ ఉంటే ఒకసారి రిక్వెస్ట్ చేసి ఆ పశువుని వచ్చి పరీక్ష చేయమని చెప్పండి. వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తే ఇంజెక్షన్సే ఉంటాయి, ఆ ఇంజెక్షన్స్ ని మీరు సార్లతోటే వేయించుకోండి. ఓకే మేడం. అట్లేను అక్కడ మన హాస్పిటల్లోనూ ఒకటి దాన ఇస్తున్నారు మేడం, గడ్డి లాంటిది, అది పెడితే మేలా మేడం? చాలా మంచిదండి. అట్లాంటి గడ్డి గింజల్ని మీరు చెరువుల్లో మీ పొలాలలో వేసుకొని వాటిని మేడం అవి అయితే వేసినాం మేడం. అక్కడ దానాకేనో అవి గడ్డి ఇస్తున్నారు అనమాట. అక్కడేనో ఒక 250 మాదిరి ఇచ్చి డబ్బులు ఇస్తే ఇస్తున్నారు, ప్యాక్ చేసి ఇస్తున్నారు దానాను. ఓకే. దానాను అది పెట్టుకోవండి బాగా ఉంటది అని అన్నారు. పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అది దానాన్ని పెట్టుకోవచ్చు, మంచిదే అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే సార్, రైట్ మేడం. మరొక కాలర్ ఉన్నారు నంద్యాల నుంచి. కోట్లింగం గారు నమస్తే అండి. హలో. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. టీవీ చూడకుండా టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకుని ప్రశ్న అడగండి, మేడం ఉన్నారు. మేడం ప్రశ్న అడగండి, మేడం ఉన్నారు, ప్రశ్న అడగండి. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మరి సంవత్సరం మేడం మాత్రలు వేసినా కూడా ఎదకు రావడం లేదు. ఎదుకు రావడం లేదు. మాత్రలు వేసినా ఎదకు రావట్లేదండి? మేత బాగా వేస్తుందా అండి? మేత బాగా వేస్తుంది మేడం. అంటే ఎన్ని ఈతలదండి అది? ఇప్పుడు 3 ఈత. 3 ఈత అంటే మేత సరిగా ఉండాలా, తౌడు వేయాలా, దానా వేయాలా, మినరల్ మిక్చర్ వేయాలా, దాంతో పాటు ఈ జనోవా ప్రజానా క్యాప్సూల్స్ ఉంటాయి, అది 3 రోజులు వాడాలండి. మేడం మీరు డాక్టర్ గారికి చూపించారండి? చూపించాను మేడం, చూపించే మాత్రలు ఇచ్చినాడు. అయితే మీరు ఏం చేయండి అంటే ఈ మొలకెత్తిన ఉలువలు గాని శనగలు గాని రోజుకు గుప్పెడు బెల్లంతో కలిపి ఇవ్వండి. ఎన్నాళ్ళు ఇవ్వాలి మేడం అట్లా? ఒక వారం రోజులు ఇవ్వండి. వారం రోజులు గుప్పెడే అండి, గుప్పెడే, ఇంత ఎక్కువ ఇవ్వకూడదు, గుప్పెడు ఇవ్వాలి. ఉలువలండి, ఉలువలు. వాటి నానబెట్టి తెల్లారిన నానబెట్టిన తర్వాత మొలక కొంచెం వచ్చాక బెల్లంతో కలిపి ఇవ్వండి. అది ట్రై చేయండి అండి. దాంతో పాటు దానా మేత బాగా చూడండి.
బాగా తింటాను మేడం, బాగా నీళ్ళు బాగా చాలా తింటాను. అంటే ఒక్కొక్కసారి మనకు అది ఎద లక్షణాలు కనిపించవండి. ఒక్కొక్కసారి కనిపించినప్పుడు మీరు వెటర్నరీ డాక్టర్ గారితో పరీక్ష చేయించుకోవాలండి. ఓకే సార్. సరే సరే. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ మేడం, మనకి గోమార్ల గురించి అన్నారు అంటే రైట్ మేడం, మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మాది సత్యసాయి జిల్లా మేడం మాది. ఓకే సార్, టీవీ చూస్తే టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుని మేడం ఉన్నారు, ప్రశ్న అడగండి. సరే మేడం, చెప్పండి సార్. మేడం అది పాలు పెట్టుకుతాం కదా మనము, చెప్పండి. దానికి అన్ని దత్తులు తెస్తున్నాయి మేడం దానికి. ఓకే ఓకే, అంటే ఏమన్నా దోమలు కానీ ఏమన్నా కుట్టినాయండి? అంటే అదేమో మాకు తెలుసు మేడం. మామూలుగా అంటే ఇప్పుడు పాలు పిసుకుతాం కదా, దానికి అన్ని పక్కన పక్కన పుండు మాత్రి ఒక్కొక్క ఇది ఇస్తాను మేడం. ఓకే మేడం చెప్పండి అంటే సార్. ఏమన్నా గోమార్లు కానీ దోమలు కానీ ఉన్నాయండి? లేవు మేడం, అట్లాంటివి ఏమి లేవు. మరి నోట్లో ఏమన్నా కురుపులు ఉన్నాయండి? మేడం నోట్లో ఏమన్నా కురుపులు ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవు మేడం, పొదుగు మాత్రమే ఉండేది. ఓకే, యాంటీబయాటిక్స్ వాడుకోవాలండి. మేడం యాంటీబయాటిక్స్ వాడుకోవాలి, యాంటీబయాటిక్స్. అదేదో చెప్తే మేడం వాడుకుంటాం మేడం. మొన్న కూడా నేను చూపించాను, వాళ్ళు ఏం చెప్పారంటే నెయ్యి పూయమని చెప్పారు మేడం వాళ్ళు. నెయ్యి పూయడం కాదండి, మనకు లొరెక్జిన్ అని ఒక క్రీమ్ ఉంటది, లొరెక్జిన్ ఎల్లో కలర్ లో క్రీమ్ ఉంటది, అది పెట్టండి. దాంతో పాటు యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ చేయించుకోవాలా. యాంటీబయాటిక్ మేడం, పెన్సిలిన్స్ చేయించుకోండి, పెన్సిలిన్స్. సరే మేడం. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ మేడం, మనకి మీరు అన్నారు గోమార్ల గురించి చెప్పారంటే వాటికి దురద వచ్చినప్పుడు కూడా తొక్కతో అనుకున్నా కూడా వాటికి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అసలు ఈ గోమార్ల వలన ఎలాంటి నష్టం కలుగుతుంది అంటారు? ఏ ఏ పశువుల్లో ఇబ్బంది వస్తుంది? ఈ గోమార్లు ముఖ్యంగా ఏదైతే మనము హైబ్రిడ్ పశువులు ఉంటాయి కదా, అవి హెచ్ఎఫ్ బ్రీడ్స్ కానీ జెర్సీ బ్రీడ్స్ కానీ సంకర జాతి ఆవులకి ఈ గోమార్లు ఎక్కువగా అతుక్కొని ఉంటాయి పశువు మీద. దాంతోపాటు లేగదృఢలకు బాగా ఆశింపజేస్తాయి. సో ఎప్పుడైతే ఈ లేగదృఢలను కానీ ఈ సంకరజాతి ఆవులు లైక్ హెచ్ఎఫ్ బ్రీడ్ కానీ జెర్సీ బ్రీడ్ కానీ క్రాస్ బ్రీడ్స్ కానీ వాటికి గోమార్లు అత్తుకోవడం వలన ఈ ప్రోటోజోవన్ పారాసైటిక్ డిసీజెస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ థైలేరియా బేబీషనే కాకుండా అనాప్లాస్మోసిస్ అనే డిసీజ్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్రోటోజోవన్ డిసీజెస్ వచ్చినప్పుడు పశువులలో ఎక్కువ జ్వరం ఉంటుంది. ఆ జ్వరంని బట్టి మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఎక్కువగా చొంగ కార్చడము, తర్వాత వనకడము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి పశువుని, అది మనము చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ గోమార్లను ఉంటే కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనము బ్యూటాక్స్ దొరుకుతుందండి, ఆ బ్యూటాక్స్ని మనం స్ప్రే చేసుకోవాలి. 1 ml ఆఫ్ బ్యూటాక్స్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ పెట్టుకొని పశువు శరీరం పైన కాటన్తో అద్దడం కానీ లేకపోతే పిచికారి కానీ చేయడం వల్ల మనం గోమార్ల బెడదను కాపాడుకోవచ్చు. దాంతోపాటు ఎప్పుడైతే 1-2 గోమార్లు ఉంటే చేతితోటి పీకి పారేసి మంటల మీద కాల్చాలి. మనం చేతితో పీకి పారేసి బయట ఇట్లా తొక్కుతారు రైతులు, అట్లా చేయడం వల్ల కూడా అవి చనిపోవు. సో అలాంటి గోమార్లను మనకు ఎప్పుడైతే బొగ్గులు ఎర్రగా ఉంటాయో ఆ బొగ్గుల మీద గోమార్లను పెట్టి చంపేస్తే వాటి యొక్క మళ్ళీ నెక్స్ట్ ఆ పెట్టే గుడ్లు కానీ లార్వాలు కానీ చనిపోయి ఇంకా వాటి యొక్క పెరుగుదల ఉండదండి. సో మీరు అన్నట్టు ఈ గోమార్లు ఉన్న పశువు ఒకవేళ ఒక పశువుకి సంక్రమించింది అనుకోండి మందలోనే, సో దాన్ని ఏమైనా సెపరేట్ గా ఉంచడం అలా ఏమైనా అంటే మిగిలిన పశువులకి ఏమైనా అది సోకడం అలా ఉంటుంది అంటారు? అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి? అలాంటి జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పశువు సిక్ అవుతుందో మిగిలిన పశువులకు కూడా అది సంక్రమణ జరిగే అవకాశం ఉంది కాబట్టి, సో మనకు ఎప్పుడైతే జ్వరం వచ్చిన పశువుని వేరే సపరేట్ ఐసోలేషన్ చేయాలి. అంటే పక్కన వేరే షెడ్లో పెడితే ఈ మన ఆరోగ్యంగా ఉన్న పశువులకు సంక్రమణ జరగకుండా మనం కాపాడుకోవచ్చు అండి. దాంతోపాటు ఎప్పుడైతే మనకు జ్వరం వచ్చిన పశువుకి టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రీట్మెంట్ చేస్తేనే ఈ బేబీషా కానీ థైలేరియన్ కానీ మనం పశువుని కాపాడుకోవచ్చు, లేకపోతే పశువుకి ప్రమాదంగా ఉంటుందండి. ఓకే, రైట్ మేడం, మీరు అన్నారు అంతర్పరాన్న జీవులు అని అన్నారు. సో ఈ అంతర్పరాన్న జీవుల్ని మనం ఎలా నిర్మూలించుకోవాలి అంటారు? అది కూడా ప్రమాదకరమే అని అన్నారు. ఎలాంటి మందులు ఉన్నాయి, ఎలా నిర్మూలించుకోవాలి? ఓకే మేడం, ముఖ్యంగా ఈ అంతర్పరాన్న జీవుల నిర్మూలనకి మనం యొక్క
నట్టల మందు నివారణ కార్యక్రమము సంవత్సరం పొడవునా జరుగుతుంది. కానీ మనం ఏం చేయాలంటే పేడ పరీక్ష చేయించుకోవాలి. పేడ పరీక్ష చేసిన తర్వాతనే మనం నట్టల మందులను వాడుకోవడం చెప్పాలి. ఎందుకంటే మనం పేడ పరీక్ష చేయకుండా పశువుకి ఎప్పుడైతే మనము మందులను త్రాగిస్తామో అది పశువులకి స్ట్రెస్ని కాజ్ చేస్తుంది, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్కి లోనయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి పేడ పరీక్ష తప్పకుండా చేయించాలి. దాని తర్వాత ఏ రోగం ఉంది, జలగ వ్యాధి ఉందా, ఎలికపాము ఉందా, ఎలాంటి వ్యాధి ఉందనేది కన్ఫర్మ్ చేసిన తర్వాతనే పశువుకి మనము నట్ల మందుని తాగించాలి. అదే కాకుండా ఇన్ జనరల్ గా అంతరపరణ జీవుల నుంచి కాపాడుకోవడానికి సంవత్సరానికి 3 సార్లు మనం నట్ల మందు తాగిపించాలి. దానికి మించి తాగిపించకూడదు. ఒకవేళ తాగిపించాలనుకుంటే పశువు యొక్క పేడ పరీక్ష చేసిన తర్వాతనే కొనసాగించాలి. సో ఈ నట్టల మందు అని అన్నారు మీరు, ఏ వయసు నుంచి తాగిపించాలి అని? నట్ల మందు ముఖ్యంగా ఈ దూడలలో పుట్టిన తర్వాత నెల రోజుల లోపు అంటే 20 రోజుల తర్వాత మనము పైపరజిన్ అనే డ్రగ్ ని వాడుకోవచ్చు. అది 200 to 300 mg/kg బాడీ వెయిట్. ఎందుకంటే పుట్టిన దూడలలో ఎలుకపాములో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఈ దూడలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే రోగాన్ని సంక్రమణ చేస్తుంది. ఎందుకంటే తల్లి ముందుగానే ఇన్ఫెక్షన్తో ఉంటే ఆ దూడలలో వచ్చేసి ఆ దూడలలో అవి ఎప్పుడైతే పుట్టిన వెంటనే ఒక నెల రోజుల్లో పెద్దగా పెరుగుతాయి. కాబట్టి నెల రోజుల లోపునే మనం పైపరజిన్ కాంపౌండ్స్ ని వేసుకుంటే మనకు ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఓకే, రైట్ మేడం. మనకి వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సోని గారు. నమస్తే అండి. నమస్తే అండి, మేడం ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, మేడంతో మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి మేడం. మా బ్రదర్కి 3 months అవుతుంది. ఏంటండి? 3 months అవుతుందండి మాది బర్రె. ఓకే, దానికి ఇంకా ఫ్యాట్ 5 వస్తుందండి. ఏమొస్తుందండి? ఫ్యాట్ వెన్న శాతం 3 months అవుతుందంట. ఏం చేయాలి? వెన్న శాతం రావట్లేదండి? అవునండి. మరి మీరు మేత ఏం పెడుతున్నారండి? మా డాడీ చెప్తున్నాడు దానికి. దాంతో పాటు పశువుల దాన పెడుతున్నారండి? పెడుతున్నాం మేడం. మినరల్ మిక్చర్ పశువుల దానతో పాటు మినరల్ మిక్చర్ కూడా రోజు అగ్గిపెట్ట మూతేడుతోటి రోజు కొంచెము అందులో కలిపి తినిపించండి. మీకు పశువులలో వెన్న శాతం పెరుగుతుంది పాలలో. మినరల్ మిక్చర్ అండి. దాంతో పాటు పచ్చిమేత, గరక గాని లేకపోతే చొప్పను గాని లేకపోతే ఇంకా మన తోటలో దొరికే గడ్డి గాని తీసుకొచ్చి కూడా మీరు వేయొచ్చండి. దాంతో కూడా పాలలో వెన్న శాతం పెరుగుతుంది, పాల దిగుబడి కూడా పెరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. రైట్ మేడం. దూడల్లో రైట్ మేడం మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ప్రశాంతి, ఇక్కడ సత్యసాయి జిల్లా మేడం. ఓకే సార్, మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడండి. టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకుని చెప్పండి. మేడం చెప్పండి సార్. చెప్పండి మేడం. ఇది పొదువాపు వచ్చింది మేడం ఆవుకి. ఓకే. పొదువాపు అనేది 3 రోజులు అంటే ఫుల్ ఫిట్నెస్ అయిపోయింది మేడం. అది గట్టిగా అయిందండి పొదుగు? అవును మేడం. అంటే మీరు మొదటి దశలో ఉన్నప్పుడు ఆ పాలు పిండినప్పుడు రక్తం పడడం జరుగుతుంది, అప్పుడు మీరు చూపించలేదా డాక్టర్ గారికి? చూపించారు మేడం. అది ఏమైందంటే ఫస్ట్ డాక్టర్ వచ్చాడు, అది పొదువాపు వస్తా మేడం గుడ్లు వస్తున్నాయి మేడం పాలు. అదే అండి, గడ్డలు కట్టేసి అట్లా వస్తుందండి మేడం. పాలు గడ్డలు కట్టి అట్లా వస్తుందండి. మీరు దానికి ఒక ఇంజెక్షన్ ఉంటుందండి, పొదుగులోనే పెట్టి వేస్తారు. అలాంటిది ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చారు మేడం. అది మళ్ళా పొదుగులో కూడా ఈ పాలు పితుకుతాం చూడు మనము, దాంట్లో అది ఏదో ఎక్కిచ్చాడు మేడం. అది 4-5 బాటిల్ ఎక్కిచ్చాడు మేడం. ఎక్కిస్తారండి, అయినా తగ్గలేదండి? లేదు మేడం, మా ఆటికి తగ్గలే. మరి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఏమైనా ఇచ్చారా అండి మన కండలో గాని తోలుకు గాని? అప్పుడు 4-5 ఇంచెస్లు ఇచ్చాడు మేడం. ఆవుకి 5 ఇంచెస్లు ఇచ్చాడు మేడం ఆ రోజు. వాటికి తగ్గకపోతే ఇంక మీకు ఫోన్ చేస్తాను మేడం. అదే అండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పొదుగుకి ఇంజెక్షన్ ఇచ్చిండ్రు కాబట్టి పశువుకి కండకి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ వాడండి.
యాంటీబయాటిక్ మేడం? యాంటీబయాటిక్స్ వాడండి, 3 రోజులు వాడండి, ఆ, అప్పుడు తగ్గిపోతుందండి. ఓకే మేడం. మళ్ళా ఓకే ఆ మేడం. పాలు గడ్డ పాలన్నీ కూడా పితికేసేయండి, ఎందుకంటే అందులో ఉంటే ఇంకా వాపు ఎక్కువ అవుతుందండి. ఉంది మేడం. ఆ పాలను మొత్తం పితికేసేయండి, పారబోసేయండి. పితికేస్తాను మేడం, అందం మొత్తం తోటలంతా పక్కన పారదలేస్తాను మేడం. చేసి దాంతో పాటు పెన్సిలిన్స్ యాంటీబయాటిక్స్ వాడుకోండి, తగ్గిపోతుందండి. ఓకే కానీ మేడం. తప్పకుండా 3 రోజులు వాడండి. అదే మేడం భయం అవుతుంది మేడం, ఆయా పొదుగు ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బంది అవుతుందేమో అని భయపడుతున్నా మేడం నేను. అదే అర్థమైంది మీరు చెప్పేది నాకు, కానీ మీరు ఏం చేయాలంటే రోజుకు రోజు పాలు పితకడం ఒకటి, దాంతో పాటు 3 రోజుల పాటు పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ వాడండి. ఇంకా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపించండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ మేడం, మనకి మరో కాలర్ ఉన్నారు సత్యసాయి జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడండి. అది ఒక ఆవు వచ్చేసి అది జూన్ లో ఈనింది, కడుపులోనే దూడ చనిపోయింది ఫస్ట్ ఈత. ఇంకా ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఈతకే దూడ అట్లా చనిపోవడం వల్ల డాక్టర్ వచ్చి ప్రైవేట్ గా ఉండే డాక్టర్లు వచ్చేసి అది తాడు పెట్టి లాగి పెరికేసినారు. తర్వాత మళ్ళీ ఎదకు వచ్చినాక వేపించినాం ఎద సూది, అది నిలచలేదు. మళ్ళీ రెండోసారి వేపించినాము, అది నిలిచిందా లేదా అనేది ఆ పిల్లోడు వచ్చేసి ఏం చెప్పినాడు, వేసిన రోజు బ్లడ్ వస్తాదక్క నువ్వు మాకు వెంటనే ఫోన్ చేయాలని చెప్పినాడు ఎద సూది వేసిన పిల్లోడు. మేము ఫోన్ చేస్తే ఆ పిల్లోడు రావడం లేదు, ఫోన్ చేస్తే తీయడం లేదు, నెగ్లెక్ట్ చేసినాడు. ఓకే, ఇప్పుడు కాదండి మీరు అది నిలిచిందా లేదా అనేది మాకు అర్థం కాలే మేడం. మళ్ళీ తెల్లగా తీగులేస్తానండి. ఓకే, ఇక్కడ గాంగపేటలో డాక్టర్ కి ఫోన్ చేసి అడిగితే అది గర్భము కడగల్లమ్మా అట్లా అనేసి చెప్పినారు. అదే అండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ సారి మనకు అది తూగింది కాబట్టి రెండోసారి అలా జరిగినప్పుడు దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలండి, ఒక 2-3 నెలలు రెస్ట్ ఇవ్వాలి పశువుకి. ఎదసూది వేయించకుండా రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఒక 3 నెలలు ఇచ్చినాం మేడం. 3 నెలలు ఇచ్చారా? 3 నెలలు ఇచ్చినాం మేము. ఆయాలకైనా 3 నెలలు రెస్ట్ ఇస్తాం. సరే, 3 నెలలు ఇచ్చారు కాబట్టి ఈసారి ఎద లక్షణాలు ఉన్నప్పుడు తీగలేసినప్పుడు కంపల్సరీ మీరు కృత్రిమ గర్భధారణ చేయించండి. కానీ ఆ ముందేసిన పిల్లగాడు సరిగా వేయలేదేమో. ఇప్పుడు కొంచెము మంచిగా మన వెటనరీ డాక్టర్లు ఎవరైతే పర్ఫెక్ట్ వెటనరీ డాక్టర్లు ఉంటారో వాళ్ళని పిలుచుకొని లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకెళ్లి వేయించండి అండి. కాదు మేడం, మా సమస్య ఏమంటే డాక్టర్ చెప్పినట్టు ఆ సచివాలయంలో అమ్మాయి వచ్చేసి ఎదలో ఉన్నప్పుడు ఆ గర్భంలోకి మందు ఇయ్యలే. తర్వాత 4-5 రోజుల తర్వాత మందు వేసింది గర్భంలోకి, ఒక ఇంజక్షన్ వేసింది. కాదండి, మీరు అట్లా చేయించకూడదండి. ఇప్పుడు అది ఎద లక్షణాలు కనిపిస్తుందంటే పశువుకి ఏ రోగం లేనట్టే అండి. వాళ్ళు తప్పు చెప్తున్నారండి. పశువుకి ఎద లక్షణాలు కరెక్ట్ గా ఉన్నాయంటే దానికి ఏది గర్భంని కడిగించడం అలాంటిది అవసరం లేదు. మీరు గవర్నమెంట్ డాక్టర్ అట్లా చెప్పినాడు మేడం. లేదండి ఆయన చూసుకోలేదేమో, కానీ అట్లా చేయరండి. ఎద లక్షణాలు కరెక్ట్ గా ఉంటే మీరు ఇంజెక్షన్స్ వేయించుకోవచ్చు. అది కడగడం ఏమన్నానంటే మేడం, మాకు కొంచెము నడిచేకి దూరమైనా పర్వాలేదు, మేము అక్కడికే తోలకొస్తాము, ఈ అమ్మాయికి తెలియదు అనేసంటే అది వాళ్ళ పని మా పని కాదు, వచ్చి మంది ఇస్తాను తీసుకుపోయి ఆ అమ్మాయితో గర్భంలో చేసించండి అన్నారు. డాక్టర్ చెప్పిన టైంలో అమ్మాయి వేయలేదు, మళ్ళా 4-5 రోజులు లేట్ చేసి వేసింది. మీరు చూసుకోవాలండి, అది మీరు చూసుకోండి. కొంచెం పచ్చగా వచ్చింది. అదే ఇప్పుడు ఏం చేయండి అంటే ఇంకొక 1 నెల రోజులు రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చాక మంచి మేత దాన పెట్టాక తర్వాత మళ్ళీ ఎదకు లక్షణాలు చూపించిన తర్వాత అప్పుడు ఇంజెక్షన్ వేయించుకోండి. రైట్ మేడం. దూడల్లో నట్టలకి ఎలాంటి మందులు ఇవ్వాలి అని అంటారు మేడం? ముఖ్యంగా దూడల్లో ఎలుక పాములు నూలి పురుగులు ఎక్కువగా ఉంటాయి. వాటి నివారణ కోసం మనం పైపరజిన్ కాంపౌండ్స్ వాడుకోవాలి. దాంతో పాటు మనము అల్బెండజోల్ అనే మందుని 5 mg/kg బాడీ వెయిట్ అది కూడా తాగించాలి. అదేవిధంగా ఎలుక పాముల నివారణ గురించే కాకుండా జలగలు ఇట్లా ఉన్నప్పుడు కూడా ఆక్సిక్లోజనేట్ కానీ లేకపోతే రఫాక్సినేట్ కానీ ఈ ఫ్లూకిసైడ్స్ అంటాము వీటిని కూడా తాగిపించాలి.
కానీ నట్ల మందు తాగించడము తప్పకుండా సంవత్సరానికి 3 లేదా 4 సార్లు తాగిపించాలి. దానికంటే నెల తాగిపించడము, బలం మందు అని కొంతమంది బలం మందు అంటే నట్ల మందు ఇచ్చేసి తాగిపిస్తుంటారండి. అలాంటిది చేయకూడదు. అది చేయడం వల్ల పశువుకి అన్నెసరిగా స్ట్రెస్ అవుతుందండి. పరాన్నజీవుల్లో తీసుకుంటే వీటికి సంబంధించి నిర్మూలనకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటారు రైతులు? ముఖ్యంగా పరాన్నజీవుల నిర్మూలన కోసము యాజమాన్య పద్ధతులు అంటే గ్రేజింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రేజింగ్ అంటే మేతకు తీసుకెళ్లడము, పశువులకి జీవాలు గొర్రె, మేక, ఆవులు ఒకే దగ్గర కూడా మనం మేపకూడదు. మిక్స్డ్ గ్రేజింగ్ అనేది చేయకూడదండి. ఎప్పుడైతే మనం సపరేట్గా చేయాలి, ఆవులను ఒకసారి మేత మేయించాలి, జీవాలను ఒకసారి మేతకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ 10 గంటల లోపు కానీ సాయంత్రం 5 గంటల తర్వాత కానీ మేతకు తీసుకెళ్ళకూడదు. ఆ సమయంలో ఈ లార్వాలన్నీ కూడా గడ్డిపైకి వచ్చేసి ఆ గడ్డిని తినడం ద్వారా జీవాలకి పరాన్నజీవుల్లో వృద్ధి చెందుతాయి. కాబట్టి అలాంటి గడ్డిని మేపనివ్వకుండా జాగ్రత్తలు పాటించాలి. రొటేషనల్ గ్రేజింగ్ అంటే ఎప్పుడైతే మనం మేతకు తీసుకెళ్తామో బీళ్లను 2-3 పార్ట్ లాగా చేసుకొని ఒక 2 నెలలు ఒక పార్ట్లో మేతకు మేపనివ్వాలా, మిగతావి తర్వాత చేయించాలి. ఆ విధంగా చేస్తే ఒక బీడ్లో ఉన్న పరాన్నజీవులు నశింపజేసేసి అవి సంక్రమణ జరగకుండా మనం కాపాడుకోవచ్చు. దాంతోపాటు డివార్మింగ్ షెడ్యూల్ తప్పకుండా పాటించాలి. అది 3 లేదా 4 సార్లు తాగిపించాలి సంవత్సరంకి. అంతేగాని నెలకొకసారి తాగిపించకూడదు. అదేవిధంగా జలగవ్యాధి నిర్మూలన గురించి మాత్రం ఈ నత్తల నివారణ చాలా ఇంపార్టెంట్. ఈ నత్తలు పెరగకుండా ఉండడానికి మైలతుత్తంని చల్లాలి, లేకపోతే కుంకుడుకాయ కానీ లేకపోతే రేగిపండు కాయ చెట్లను మనం పెంచితే వాటి యొక్క కాయలు కానీ ఆకులు కానీ రాలి అవి రసాన్ని బయటికి తీసి ఆ నత్తలను నశింపజేస్తాయి. అదేవిధంగా మనము గౌరమి చేపలను కూడా పెంచుకోవచ్చు. ఈ గౌరమి చేపలు ఎప్పుడైతే చెరువులలో కానీ గట్లలో కానీ ఉన్నప్పుడు ఆ నత్తలన్నింటినీ తినేస్తుంది. అలాంటప్పుడు మనకు నత్తల ద్వారా వ్యాపింపజేసే జలగల వ్యాధిని మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే ఇంకా ముఖ్యంగా ఈ హిమాంకోసిస్ అనేది చాలా ఎక్కువగా డిసీజ్ని కాజ్ చేస్తుంది. దాన్ని నిర్మూలన కొరకు మాత్రం మనము ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ గ్రేజింగ్స్కి పంపకూడదు. దాంతోపాటు ఎప్పుడైతే పశువుకి పరాన్నజీవుల వలన లక్షణాలు కనిపిస్తాయో దానిది పేడ పరీక్ష చేయించేసి అప్పుడు మనము డయాగ్నోస్ చేసిన తర్వాతనే మందుని మనము ఇవ్వాలి. దానికంటే ముందు ఇవ్వకూడదు. ఇలాంటి తగు జాగ్రత్తలు పాటించడం వల్ల మనం అంతర పరాన్నజీవులను నిర్మూలించవచ్చు. కాకపోతే రెగ్యులర్ డివార్మింగ్ అది కూడా డ్రగ్ రిపీట్ అవ్వకూడదు. ఒకసారి ఫస్ట్ డోసు ఆల్బెండోజోల్ ఇచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ డోస్ అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకసారి ఆల్బెండోజోల్ ఇచ్చినప్పుడు సెకండ్ డ్రగ్ రఫాక్సినైడ్ కానీ ఆక్సిక్లోజనైడ్ కానీ వేసుకోవాలి. 3వ డోసు లెవామిజోల్ వేసుకోవాలి. ఆ విధంగా డ్రగ్ను మార్చడం వల్ల అది ఎఫెక్టివ్గా పనిచేసి ఈ పరాన్నజీవులని నశింపజేసి పశు ఆరోగ్యాన్ని కాపాడుకుంటాయి. రైట్ మేడం. అలాగే బద్దె పురుగు అని అంటూ ఉంటాం. రైట్, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే సార్. మేడం నమస్కారం మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే సార్, మేడం ఉన్నారు, మీ సమస్య చెప్పండి, మేడంతో మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. కాల్ కట్ అయింది మేడం. రైట్, బద్దె పురుగులు అని అనుకున్నాం. సో ఇవి ఏ పశువుల్లో వస్తూ ఉంటాయి అంటారు సాధారణ? ఈ బద్దె పురుగులు కూడా ఎక్కువగా జీవాలలో వస్తుంది మేడం. జీవాలలో అంటే ఇప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ ఇవి ఏ విధంగా సంక్రమణ జరుగుతుందంటే అరిబాటెడ్ అనే ఒక మిన్నల్ గడ్డిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ అరిబాటెడ్ మిన్నల్ ఉన్న గడ్డిని పశువు తినడం వలన పశువుకి బద్దె పురుగులు పెరుగుతాయి. బద్దె పురుగులు 600 సెంటీమీటర్ల పొడుగు వరకు ఉండి కంప్లీట్ మన జీర్ణాశయంలో స్థావరం ఏర్పరచుకొని మొత్తం పోషకాలన్నింటినీ సంగ్రహించి అవి పెరుగుతూ ఉంటాయి. ఆ బద్దె పురుగు ఉన్న పశువు మాత్రం బక్కచిక్కిపోయి పాల దిగుబడి కానీ మాంసం ఉత్పత్తి కానీ తగ్గిపోతుంది. దాంతోపాటు ఉన్ని యొక్క నాణ్యత తగ్గిపోతుంది. అలాంటి పశువును చూసి దాని యొక్క పేడ పరీక్ష చేసి మనము ట్రీట్మెంట్ చేసుకోవాలండి. సో ఈ బద్దె పురుగులు ముఖ్యంగా మొనీజియా అనే జీనస్కి సంబంధించింది. ఈ మొనీజియానే మనం టేప్ వామ్ అని కూడా ఉంటాము. ఇది చిన్న ప్రేగులో ఉండి ఆ పశువులో ఉండే పోషకాలన్నింటినీ సంగ్రహించి పశువుని
పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గింపజేస్తాయి. సో మీరు ముందు నట్టల మందు గురించి చెప్పారు కదా, సో ఇది వేసినప్పుడు ఈ బద్దె పురుగు నశించే అవకాశం ఏమైనా ఉంటుంది? బద్దె పురుగు కూడా నశిస్తుందండి. ఈ నట్టల మందు ముఖ్యంగా ఆల్బెండజోల్ వేస్తే ఈ బద్దె పురుగులు అన్ని కూడా నశింపజేస్తాయి. మనం ఆల్బెండజోల్ తాపించుకోవచ్చు అండి. ఓకే, సో మీరు అన్నారు ప్రతిసారి కూడా పేడ పరీక్షలు చేయించుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ పేడ పరీక్ష చేయించుకోవాలి అని అంటే అసలు ప్రొసీజర్ ఏంటి, రైతులు ఎలాంటి పాటించాలి అని అంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయించుకోవాలి? ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పేడ పరీక్ష కోసము దగ్గరలో ఉన్న పశువైద్యశాలకు వెళ్ళి అక్కడ డాక్టర్ గారితో మాట్లాడి మా పశువుకి విరేచనాలు జరగడం కానీ, విరేచనాలు వాసనతో కూడి ఉండడం కానీ, లేకపోతే విరేచనాలు రక్తంతో ఉండడం కానీ, అలాంటి విరేచనం ఉన్న పశువు పేడని తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు ఏ పారాసైట్, ఏ అంతరపరణ జీవి ఉందో అది చూసి మనకు మందును ప్రిస్క్రైబ్ చేస్తారు. అప్పుడు అది వాడుకోవచ్చండి. అలాగే నట్టల నివారణ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటారు? అంటే టాబ్లెట్స్ రూపంలోని లేదా లిక్విడ్ రూపంలో ఎలా ఇవ్వచ్చు అంటారు? అయితే ఎక్కువగా నట్టల మందు అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. లిక్విడ్స్ అయితేనే పశువుకి త్వరగా జీర్ణ వ్యవస్థకు చేరుకొని ఏమన్నా అంతరపరణ జీవులు ఉంటే క్లియర్ చేస్తుంది. టాబ్లెట్స్ రూపంలో కూడా వాడవచ్చు, కానీ అది డోస్ అనేది వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఎక్కువగా మనకు లిక్విడ్ రూపంలోనే దొరుకుతుంది, అది వాడుకోవచ్చు అండి. రైట్ మేడం, మొత్తానికి ఈరోజు పశువులకి సంబంధించి పరాన్న జీవుల వలన వచ్చే సమస్యలు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు అనేవి చాలా చక్కటి సమాచారం అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు సంప్రదించాల్సిన మా అదనపు చిరునామా: డాక్టర్ బి దస్మాబాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్, పశువైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9642131312.